సూర్యాపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక సంఘాల వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కోదాడ పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. రాజీవ్ చౌరస్తా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కర్షకులంతా కలిసి నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. అది గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో మొత్తం కూడా కార్మిక చట్టాలను సవరించి రైతాంగ నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి మోడీ విధానం ఆలోచించాలని చెప్పి ఇలా రాజకీయాలకు అతీతంగా ఇలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా రైతులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కనీస మద్దతు ధర చట్టం పార్లమెంట్ లో తీసుకురావాలని చెప్తే కనీసం కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. రైతాంగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. సరైన గిట్టుబాటు ధర లేదు. ఇవాళ రైతులు ఓడి కనీసం కూడా మోడీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఆ రోజు 1886లో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని 4 లేబర్ కోడ్ల ఆధారం చేసుకుని ఇలా రాష్ట్రాల్లో ఇలా 10 గంటల పని ప్రారంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 8 గంటలు అనేది హక్కు. ఈ రోజు పెద్ద ఎత్తున మార్చి చెప్పాడు. ఇలా 24 గంటల్లో 8 గంటల కార్మికులు పనిచేయాలి. మరో 8 గంటలు ఇలా విశ్రాంతి తీసుకోవాలి. మరో 8 గంటలు ఇలా పెద్ద ఎత్తున ఇలా వినోదం పొందాలని చెప్పి 24 గంటల పని విధానం చేస్తే ఇలా మోడీ సర్కార్ వచ్చి 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 10 గంటలు ఎవరి కోసం? అదనంగా 2 గంటలు ఎవరి కోసం? కార్పొరేట్లకు లాభాలు చేయడం కోసం, ఇలా పెట్టుబడిదారులకు లాభాలు తీసుకురావడం కోసమే ఇలా 10 గంటలు పెంపడం అనేది జరుగుతుంది. అందుకని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గం ముందుకు వచ్చింది. ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి కార్మికులు, కర్షకులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీలో 23% తగ్గిపోతుంది అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న అంశం. అట్లాగే మహిళలకి రాత్రి డ్యూటీ వేయటం ఫలితంగా ఇప్పటికే అత్యాచారాల్లో 27వ స్థానంలో ఉన్న భారతదేశం 15వ స్థానానికి రాబోతున్నది. అట్లాగే కార్మికులకు సంబంధించిన 8 గంటల నుంచి 10 గంటలు, 12 గంటలు పని చేయించడం వల్ల ఈ దేశంలో కార్పొరేట్ల యొక్క ఆస్తిపాస్తులు 22% పెరుగుతున్నది. అంటే ఇప్పటికే 85 లక్షల ఆస్తులు గల 100 మంది మిలియన్స్ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరగబోతున్నాయి అనేది మనం అర్థం చేసుకున్నట్టు ఈ చట్టాలు చాలా ప్రమాదకరమైనవి. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు వస్తే దాని ఫలితంగా ప్రతి సంవత్సరం 2,45,000 కోట్ల రూపాయలు రైతుల ఆదాయం కోల్పోయారు. అందుకనే ఇది సరైనది కాదు. మన జీడిపి అంటే దేశానికి సంబంధించిన ఉత్పత్తి పెరగాలంటే, ఆదాయం రాయాలంటే ఈ చట్టాలను ఇమీడియట్ గా రద్దు చేయాలనేది అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నారు.